మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జాతీయ ఏకలవ్య చైర్మన్ ప్రస్తుతం మాట్లాడడానికి సాంబయ్య మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లుంది? గతంలో మీరు ఎక్స్పెక్ట్ చేశారు, ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఇప్పుడు ఎట్లుంది? పోస్ట్ వచ్చే అవకాశం ఉంది? మనము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి 1600 మంది విద్యార్థుల త్యాగ ఫలితాన్ని గుర్తించి తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చి 2014 ఓటమి చెందిన నిరాశ నిస్పృహలకు లోను కాకుండా కార్యకర్తలు నాయకులు గత 10 ఏళ్ళు దొర నియంత పరిపాలన మీద పోరాటం చేసి ఈ రోజున మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. బీద బిక్కి బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గాల తెలంగాణని ఇవాళ తెచ్చుకున్నాం. అసలు మనం పోరాటం చేసిందే ఉద్యోగాల కోసం, రాజకీయ చైతన్యం కోసం, రాజకీయ పదవుల కోసం, నీళ్ళ కోసం, నిధుల కోసం. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ ఇంకా అంతకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే అధ్వానంగా తయారు చేసిండు. తెలంగాణను లక్షల కోట్ల అప్పు చేసి 7 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం కట్టి వాళ్ళ సొంత పిల్లలే అన్ని పదవుల నుండి ఇవాళ తక్షణమే వాళ్ళ కూతురు కూడా ఇవాళ అరెస్ట్ అయింది. అంటే కుటుంబ ప్రీతి, బంధు ప్రీతి, తెలంగాణ వనరులను రజాకార్ల హాయంలో కనుక దేశముఖులు ఎలా దోసుకున్నారో అలా దోసుకున్నారు. వాళ్ళందరి మీద యుద్ధం చేసి కార్యకర్తలు సుమారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 40 లక్షల మంది కార్యకర్తలు పోరాటం చేసి రాదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న దాన్ని సాధించుకున్నారు. ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి చేసింది అనేసి అంటున్నారు. నరేంద్ర మోడీ కూడా రావడం జరిగింది, ఇటు ఈడీ రావడం జరిగింది, అటు మోడీ రావడం జరిగింది కూడా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అసలు పుట్టది. కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గానే బీజేపీ పుట్టింది. అది దేశం మొత్తం ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ఏ కాంగ్రెస్కి వచ్చేకైన ఓటు బ్యాంకును తగ్గించాలి అని చెప్పి వాళ్ళు వేసే ఎత్తుగడ, ఎలక్షన్ల ముందు వాళ్ళు వేసే ఇద్దరు వేసే ఎత్తుగడ. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ భూమిలో పోయినా పర్లేదు కానీ మా ఆస్తులకు ఇబ్బంది రావద్దు అనుకుంటే మీరు ఏదైనా చేయండి సార్ అని చెప్పి కేసీఆర్ గారు వాళ్ళకి సెలవు ఇచ్చినట్టున్నారు. ఇది ఏం చేసినా అది బీఆర్ఎస్ బీజేపీ కుట్రే తప్ప కాంగ్రెస్కి ఏం సంబంధం లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చినాం, రేపు గెలవబోతున్నాం, 14 నుంచి 15 సీట్లు మేము గెలవబోతున్నాం. ఇచ్చిన గ్యారంటీ పథకాలు కూడా నేరుగా 200 యూనిట్ ప్రతి ఇంటికని, 500 గ్యాస్ పథకం అని, మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం కానీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం కానీ అనేక పథకాలు ఇప్పుడు ప్రజలలోకి వెళ్తున్నాయి. మాకు అంత బాధ ఏమొచ్చింది? కాకపోతే ఇప్పుడు జరిగేది ఏంటంటే బీజేపీ ఇక్కడ స్టాండ్ కావాలి, బీఆర్ఎస్ భూమిలోకి పోవాలంటే బీఆర్ఎస్ కూడా వాళ్ళకి సరెండర్ అయింది. సరిగ్గా స్ట్రేట్గా మా మీద ఫైట్ చేయలేకపోతున్నారు వాళ్ళకి, ఎందుకంటే తప్పులు చేసిండ్రు. స్టేట్గా ఫైట్ చేసే బదులు వాళ్ళు బీజేపీతో టైఅప్ అవుతున్నారు. బీజేపీతో టైఅప్ అయి మీరు ఏదైనా చేయండి, మీ ఓటు బ్యాంక్ పెంచుకోండి. వీళ్ళ ఓటు బ్యాంకును కూడా ఎలక్షన్లలో కూడా వాళ్ళకే ఇప్పిస్తారు. ఉదాహరణకు మాకు వరంగల్లో కూడా కొండ సురేఖ గారు ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ నుంచి నిలబడితే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేసిండ్రు. అయినా కానీ మా సురేఖక్క గెలిచింది. అంటే విషయం వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో టై అయిపోయినారు. అది ఏదో తూతూ మంత్రంగా ఆమెను అరెస్ట్ చేసిండ్రు. ఈ ఎలక్షన్ల వరకు ఆమెను అవసరం కూడా జైల్లోనే ఉంచుతారు. ఈ తెలంగాణలో వాళ్ళకు సీట్లు రావాలనేదే ఎత్తుగడ. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ మునిగిపోయారు. 400 సీట్లు అంటే అదొక పెద్ద కుట్ర. రాజ్యాంగాన్ని మార్చాలని, 400 సీట్లే రావాలని 2 సార్లు గెలిచినావు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏ ఒక్క రోజన్నా ఎడమ చేతితోనో కుడి చేతితోనో ఒక బీసీ నాయకుడిని, ఒక బీసీ కుటుంబాలను బాగు చేసింది ఉన్నావా నరేంద్ర మోడీ? నువ్వు ఒక ఎస్సీ ఎస్టీలను బాగు చేసింది ఉన్నదా నువ్వు? ఏమైనా నాకు భార్య లేదు, నాకు బంధుత్వం లేదు, కుటుంబం లేదు అని అనుకుంటే ఏకీలింగా నేను తిరుగుతున్నా అంటే నీ లెక్క అందరం తిరగాల. మరి నీ లెక్క తిరిగితే 1,40,000 కోట్ల జనాభా ఎట్లా అయింది? మరి ఉత్పత్తి పునరుత్పత్తి ఉంటేనే ఇంత జనాభా అయింది కదా. మరి నిన్ను ఆదర్శం తీసుకోవాల్సిన అవసరం ఉంటే దేశం మరి కొన్ని ఏళ్ళల్లో జీరో అయిపోతుంది కదా. మోడీ గారు ఏం చెయ్యడు, మళ్ళీ రావాలన్నాడు. 400 సీట్లు ఇస్తే బోడిగుండి కొడతాడు అందరికి. చెప్పా చెట్టకుండానే నోట్ల రద్దు చేసిండు, చెప్పా చెట్టకుండానే జిఎస్టీ తెచ్చిండు. ఆయన వచ్చిన తర్వాతనే డీజిల్ రేటు పెరిగింది, ఆయన వచ్చిన పెట్రోల్ రేటు పెరిగింది, ఆయన వచ్చిన తర్వాతనే 14 లక్షల కోట్లు ఎన్పిఏలు ఉన్నాయి. ఇలా అనేక మంది గుజరాత్కు సంబంధించిన వ్యాపారస్తులు ఇతర దేశాలలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని దోచుకొని వారి యొక్క ఎన్పిఏలను గవర్నమెంట్ చెల్లించింది.
ఈ రోజున జీడిపి యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో 9% ఉన్న జీడిపి ఇవాళ 5 మీద ముళ్ళు మీద కొట్లాడుతుంది. ఇన్ని అవతవకలు ఉన్న ఒక రాముణ్ణి, ఒక హిందూ మతాన్ని ముందు పెట్టుకొని వస్తున్నావు, దొంగచాటుగా వస్తున్నావు మోడీ గారు. మళ్ళీ 400 సీట్లు అడుగుతున్నావు. రాజ్యాంగాన్ని మార్చితే మహిళలు, యువత, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, సిక్కులు, క్రిస్టియన్ వీళ్ళందరి పుట్టగొట్టడానికి నీకు 400 సీట్లు కావాలన్నా? అంటే ఈ 400 సీట్లు వచ్చినాక నేను ఎవరు అడగను. ఇప్పుడు కూడా ఏం అడుగుతాం, 400 సీట్లు వచ్చినా కూడా ఏం అడిగేది ఉండదు. నీ ఇష్టమైన రాజ్యాంగం రాసుకోవచ్చు, ఈడబ్ల్యూసీ అన్నావు, ఏది చేసినా కానీ నీదే చెల్లుతుంది. సరే, ధనవంతులకే రేపు ఉండాలి ఈ దేశంలో. పురాణంలో గతంలో ఏముండదు అంటే ధనవంతులు మాత్రమే చదవాలి, ధనవంతులు మాత్రమే మంచం మీద పండుకోవాలి, ధనవంతులు మాత్రమే చెప్పులు వేసుకోవాలి, ధనవంతులు మాత్రమే చీరలు కట్టుకోవాలి, ధనవంతులు మాత్రమే నూనె పెట్టుకోవాలి, ధనవంతులు మాత్రమే బొట్టు పెట్టుకోవాలి. కనీసానికి వాళ్ళ ముందు పేదోళ్ళు వంగి నడవాలి. అంటే ఆ 400 సీట్లు చూసుకొని ఈ రాజ్యాంగం ఏమైనా చేస్తావా? నీ సొంత రాజ్యాంగం తెచ్చి పేదలంతా మేము చెప్పినట్టు వినాలి, ఇతనే మీరు పని చేసుకోవాలి అని బానిసత్వం చేయడం కొరకు నీకు 400 సీట్లు అని నేను అడుగుతున్నా. ఇదే విధంగా మీరు అడిగిన ఒక వచ్చేది ఏంటంటే నేను 18లో ఎమ్మెల్యే సీట్ అడిగిన, 23లో కూడా ఎమ్మెల్యే సీటు కొరకు శిక్ష ప్రయత్నం చేసిన, రాజ్యాంగం ప్రకారంగా నాకు రావాల్సిన రిజర్వేషన్ గురించి మహబాద్ అసెంబ్లీ నుంచి ప్రయత్నించిన, పెద్దలు మా సోదరుడు మురళీ నాయక్ గారికి ఇచ్చిన, ఆయన కొరకు పనిచేసిన. నేడు పార్లమెంటులో కూడా ఒక గిరిజన సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఈ పార్లమెంట్లో కూడా పూర్తి టైట్ ఇచ్చాను. పెద్దలు బలరాం నాయక్ నాకంటే పెద్దలు కాబట్టి సీనియర్కి ఆయనకి ఇచ్చారు. నాకు కూడా పార్టీ అధిష్టానం ఒక మాట ఇచ్చింది, ఏదో ఒక కార్పొరేషన్ చేసి భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎంపీగా అంత అవకాశాలు నీకు ఉన్నాయని చెప్పి మాట ఇస్తుంది. నేను గత 10 సంవత్సరాల నుంచి కొప్పుల రాజు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్సి కుంతియా ఉండే, దిగ్విజయ్ సింగ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి నేనేం కోరుకున్నానంటే ఈ ఏకలవ్య సామాజిక వర్గాన్ని, పురాతనంలో సామాజికంగా గుర్తించవలసిన అవసరం ఉంది. వీరికి తమరు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేను కోరిన. అనేక వేదికల మీద 10 సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తే ఇవాళ సాధ్యమైంది. అందులో మనమే ముఖ్య పాత్ర.